వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ నెల 23 నుండి 28 వరకు జాతర విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 29 మందితో కూడిన ఫెస్టివల్ సభ్యులు స్వామివారిని దర్శించుకొని బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఈవో వినోద్ రెడ్డి అధ్యక్షత సమావేశంలో జాతరకు విచ్చే భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనుముల చంద్రం, వడ్డపల్లి వెంకటరమణ, కె రాజిరెడ్డి, సి విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తుమ్ సంతోష్, వకులాంబరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగస్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపంటి రామస్వామి, కాయతి నాగరాజు, తోట అంజయ్య, ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, దన్న మల్లేశం, పొలిమినేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, భూస దశరథం, తాటికొండ పవన్, ముప్పేరు శ్రీధర్, తూగూరి లక్ష్మి, తోటలహరి పాల్గొన్నారు. నిర్వహించడానికి ఇదివరకే మనకు గౌరవ శాసనసభ్యులు గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా 2 దఫాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి, ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ మన దేవస్థానం తరఫున భక్తులకు కల్పించే సదుపాయాల్లో ఇప్పటివరకే మనం అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయగలిగినాం. అందులో మీరు కూడా మాతో పాటు ఒక 39 మంది ఒక టీమ్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషదాయకం. మీరు కూడా మీ సభ్యుల సలహాలు సూచనలు కూడా ఏమైనా నిరభ్యంతరంగా మీరు మాకు చెప్తే మేము అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకొని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.